నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। పర్యావరణ పరిరక్షణకు సీడ్ బాల్స్ ఎంతగానో దోహదపడతాయి। సీడ్ బాల్ ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా 20,000 సీడ్ బాల్స్ ను జిల్లా అటవీ శాఖ అధికారికి అందజేసిన వాసవి క్లబ్ ప్రతినిధులు। పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు మరువలేనివి। బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి। చీరాల వీరరాఘవ స్వామి దేవస్థానంలో ఘనంగా అమావాస్య పూజలు, పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు। చీరాల మండల పరిధిలోని వాకవారిపాలెం సమీపంలో నగరవనంలో పర్యావరణ పరిరక్షణ కోసం సీడ్ బాల్ ప్రత్యేక కలెక్షన్ డ్రైవ్ లో భాగంగా వాసవి క్లబ్ చీరాల, వాసవి క్లబ్ వనిత చీరాల ఆధ్వర్యంలో తయారు చేసిన సీడ్ బాల్ ను జిల్లా అటవీ శాఖ అధికారి భీమయ్యకు అందజేశారు। నేటి మొక్కలే రేపటి మహావృక్షాలు, అలాంటి మహావృక్షాలతో ధరిత్రి కళకళ్లాడేందుకు వాసవి క్లబ్ చీరాల, వాసవి క్లబ్ వనిత క్లబ్ ప్రతినిధులు చేపట్టిన సీడ్ బాల్ పంపిణీ కార్యక్రమం అభినందనీయమని బాపట్ల జిల్లా అటవీ శాఖ అధికారి భీమయ్య అన్నారు। ఈ సందర్భంగా వాసవి క్లబ్ చీరాల, వాసవి క్లబ్ వనితా క్లబ్ ప్రతినిధులు సేకరించిన 20,000 సీడ్ బాల్స్ ను అధికారులకు అందజేశారు। అనంతరం జిల్లా అటవీ శాఖ అధికారి భీమయ్య మాట్లాడుతూ గ్లోబల్ వార్మింగ్, పర్యావరణం విసురుతున్న సవాళ్ల నుంచి గట్టెక్కాలంటే మొక్కల పెంపకం తప్పనిసరి అన్నారు। క్లబ్ ప్రతినిధులు సీడ్ బాల్ క్యాంపెయిన్ ఓ మంచి లక్ష్యంతో ముందుకు రావడం అభినందనీయమన్నారు। ఈ సందర్భంగా వాసవి క్లబ్ చీరాల అధ్యక్షులు వెంకటేశ్వరరావు, పలువురు క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ సీడ్ బాల్ పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదపడతాయన్నారు। సీడ్ బాల్ క్యాంపెయిన్ మొక్కల పెంపకంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు। ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉందన్నారు। భవిష్యత్తు తరాల కోసం మనం, బాగోగుల కోసం మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే భవిష్యత్తు తరాలు బాగుంటాయన్నారు। ఈ కార్యక్రమంలో అటవీ శాఖ బీట్ ఆఫీసర్ రఘమ్మ, చంద్రారెడ్డి, కార్యదర్శి తూతిక మల్లికార్జునరావు, కోశాధికారి శ్యామ్ సుందరరావు, క్లబ్ ఐఈసీ ఆఫీసర్లు కూనాల వెంకట సుదర్శన్, ఉటుకూరి బాలవెంకట సత్యనారాయణ, వాసవి క్లబ్ డిస్టిక్ ఆఫీసర్లు చేబ్రోలు వెంకట సురేష్ బాబు, వైవి సాంబశివరావు, మువ్వల వేణుగోపాల్, మువ్వల శివకుమార్, రీజనల్ సెక్రటరీ చిమకుర్తి జగదీష్, జోన్ 1 చైర్మన్ బాలాజీ రామకృష్ణారావు, వాసవి క్లబ్ వనిత చీరాల అధ్యక్షురాలు దేవిశెట్టి సుకన్య తదితరులు పాల్గొన్నారు। చీరాల వాసవి క్లబ్ వనిత క్లబ్ చీరాల వారి ఆధ్వర్యంలో ఈరోజు పర్యావరణ పరిరక్షణ కోసం సీడ్ బాల్స్ అనేవి ఈ నెల 28వ తారీఖున కలెక్షన్ అండ్ మేకింగ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేశాము। ఆ రోజు మేము మేకింగ్ చేసిన ఆ సీడ్ బాల్స్లో ఈరోజు ఒక 20,000 సీడ్ బాల్స్ వరకు చీరాల వార్డర్ రోడ్లో ఉన్న నగరవనంలో మన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ భీమయ్య గారికి మేము అందజేస్తున్నాము। వీటిని వారు సక్సెస్ఫుల్గా ఇన్ యాక్సెస్ ఏరియాలో వాటిని డిస్ట్రిబ్యూట్ చేసి చల్లి మొక్కలు పెరగడానికి పర్యావరణ పరిరక్షణ కోసం కాపాడతారని ఉద్దేశంతో మేము వారికి అందజేస్తున్నాము। ఈ కార్యక్రమంలో మేము మా వాసవి వనితా క్లబ్ చీరాల వారు పార్టిసిపేట్ చేసి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము। వాసవి క్లబ్ చీరాల, వాసవి వనితా క్లబ్ చీరాల వారి ఆధ్వర్యంలో దాదాపు 60,000 సీడ్ బాల్స్ ని నేను తయారు చేయడం జరిగింది। ఈ సీడ్ బాల్స్ ని తయారు చేయడం యొక్క ఉపయోగాలు ఏంటంటే ప్రకృతి పర్యావరణ పరిరక్షణలో ప్రధానమైనటువంటి పాత్ర చెట్టుది। ఆ చెట్టు విత్తనం నుంచే వస్తుంది కాబట్టి విత్తనానికి తగిన సరైన పదును, తేమ ఉన్నటువంటి చోట ఈ విత్తనాలను కనుక మనం వేసినట్లయితే ప్రకృతి ఆ యొక్క సీడ్ బాల్ ని పెంచుకొని ప్రకృతిని రక్షించుకుంటుంది। ఇది చాలా తక్కువ ఖర్చుతోటి సీడ్ బాల్ తయారు అవుతుంది। దీని ఉపయోగం ఎన్విరాన్మెంట్కి ఎంతో సహకరిస్తుంది కనుక ఈ సీడ్ బాల్స్ ని మొట్టమొదటిసారిగా చీరాల వాసవి క్లబ్ వాళ్ళు ఈ ఏరియాలో తయారు చేసి మన ఈరోజు డిఎఫ్ఓ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది। ఇది చాలా గొప్ప విషయం, సంతోషకరమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని సీడ్ బాల్స్ తయారీకి నాకు అప్పచెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను। క్లబ్ చీరాల, వాసవి వనితా క్లబ్ చీరాల తరఫున మొన్న 28వ తారీఖు మేము సీడ్ బాల్స్ కలెక్షన్ అండ్ డ్రైవ్ ఎన్ఆర్ఎం పెంచ్ స్కూల్ బాయ్స్ స్కూల్లో కండక్ట్ చేసామండి। ఆ సీడ్ బాల్సే ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మా వీసీఐ వాళ్ళ ఆదేశానుసారంగా ఈరోజు నగరవనంలో మన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ భీమయ్య గారికి మేము ఈరోజు 20,000 సీడ్ బాల్స్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇది పర్యావరణ పరిరక్షణకి ఉపయోగపడుతుందని, దోహదపడుతుందని, చుట్టూరా చెట్లు పెరిగి స్వచ్ఛమైన ఆక్సిజన్ని అందిస్తుందని ఎల్లవేళలా కోరుకుంటూ మేము సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామండి। అలానే ఈరోజు మొత్తం మా
VCA ద్వారా సుమారు 2 కోట్లు సీడ్ బాల్స్. ఈరోజు మా ప్రోగ్రామ్ ఏంటంటే మొత్తం 6 డిస్ట్రిక్ట్లో కూడా ఈ 2 కోట్ల సీడ్ బాల్స్ని ఈరోజు పర్యావరణంలో వదులుతామండి. ఇది కనీసం ఒక 70% సక్సెస్ అయినా కూడా దాదాపు 1,50,00,000 మొక్కలు ఈ 6 రాష్ట్రాలలో మా క్లబ్ తరఫున జరుగుతున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. నమస్కారం అండి, నా పేరు ఎల్ భీమయ్య, జిల్లా అటవీ శాఖ అధికారి బాపట్ల. ఈరోజు గాంధీ గారి జయంతి సందర్భంగా అదేవిధంగా ఈ రోజును పురస్కరించుకొని మన చీరాల వాసవి క్లబ్, ఇంకో వనితా క్లబ్ చీరాల వారి ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ వారి ఆదేశాల మేరకు సీడ్ బాల్స్ తయారు చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ మన నగరవనం చీరాలలో చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఏంటంటే వాళ్ళు చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమం పర్యావరణంలో చాలా ఉపయోగపడుతుంది. దాదాపు ఇప్పుడు మాకు ఈరోజు 20,000 సీడ్ బాల్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. వీటిని మేము సక్రమంగా మా నగరవనంలో చుట్టూ ఎక్కడైతే అలాంగ్ ద బౌండరీ ఖాళీ ప్లేస్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ సో చేయడం జరుగుతుంది. ఆ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి మంచిగా పెరుగుతాయని చెప్పి ఆశిస్తున్నాం. ఈ చిన్న కార్యక్రమం, చిన్నదేమో పెద్ద కార్యక్రమం, ఇది పర్యావరణంలో చాలా తోడ్పడుతుందని చెప్పి ఆశిస్తున్నాం. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు, PPE కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ పాల్గొని కార్మికులకు కిట్లు పంపిణీ చేశారు. బాపట్లను పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ్య కార్మికులు సైనికుల్లా పనిచేస్తున్నారని జిల్లా కలెక్టర్ వెంకటమురళి ప్రశంసించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు, PPE కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ పాల్గొని కార్మికులకు కిట్లు పంపిణీ చేశారు. అనంతరం కార్మికులను పుష్పమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముందుగా మున్సిపల్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ మన సమాజాన్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల అలవాట్లు మారాలి, ప్రజల్లో మార్పు రావాలన్నారు. కాల్వల్లో చెత్త వేయరాదని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. బాపట్ల పట్టణాన్ని అద్దంలా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇటీవలి వరద విపత్తులో చిక్కుకున్న కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె ప్రాంతాల్లోని గ్రామాలకు పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు మరవలేనివన్నారు. ఈ రోజున మహాత్మా గాంధీ గారి 154వ జయంతి. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మహాత్మా గాంధీ గారు 1869వ సంవత్సరంలో జన్మించారు. ఇప్పటికీ 1.5 శతాబ్దాలు అయింది ఆయన పుట్టి. 1948లో ఆయన మరణించారు. మహాత్మా గాంధీ గారి గురించి మనందరం ఇక్కడ కూర్చొని ఈ విధంగా ఒకసారి స్మరించుకోవడం మనందరికీ ఎంతో సంతోషాన్ని, స్ఫూర్తిని కలిగిస్తుంది. అయితే ఆయన మరో పార్శ్వం కూడా ఆయనకు ఉంది. ఏంటి అదంటే పరిశుభ్రత పాటించాలని చెప్పి తన జీవిత కాలం అంతా కూడా ఆయన దేశ ప్రజలకి బోధించారు. నారాయణ భట్ గారు చెప్తున్నట్టు ఒక సైనికుల్లాగా పనిచేస్తున్నటువంటి సిబ్బంది, మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, గాంధీ జయంతి సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకసారి గౌరవించుకోవడం అనేది ఈ సభ యొక్క ఉద్దేశం. మీరు ఒక దైవ కార్యక్రమం అయినటువంటి వృత్తిలో కొనసాగుతున్నారు. మిమ్మల్ని గౌరవించాలి, మీకు ఎక్కడ కూడా అవమానం అనేది జరగకుండా మిమ్మల్ని కాపాడుకోవాలి. మీరు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మీ చేతులతో పనిచేస్తున్నారు, మీ కాళ్ళతో తిరుగుతున్నారు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సమాజం, ప్రభుత్వం, నాయకులు అందరూ కలిసి మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టి మిమ్మల్ని పదిలంగా కాపాడాలి. మీ ఇన్సూరెన్స్ స్కీమ్లు, మీ జీతాలు, మీ భత్యాలు, మీ కుటుంబాల సంరక్షణ మీద కూడా సమాజం మొత్తం దృష్టి పెట్టాలి. పారిశుద్ధ కార్మికుడు ఇంపార్టెన్స్ మామూలు ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే నీరు లేదే పరిశుభ్రత లేదు. బాపట్ల షాప్ లో వ్యాపారం చేస్తున్న వాళ్ళు వెళ్ళేటప్పుడు కవర్లు వేస్తే మనం పొద్దున తొడవకపోతే ఆయన పొద్దున షాప్ తీయలేము కదా. అలాగే ప్రతి వీధిలోనూ ప్రతి చోట కూడా మీరు, మీ ద్వారా మీ సెక్రటరీలు, వాళ్ళ ద్వారా మీరు
వంతుల వారీగా ఒక ఆర్గనైజేషన్ గా పనిచేసే విధానం చాలా అద్భుతం. అన్నిటికీ మించి ఆ విధానంలో మీకు పార్టీలు లేవు, మీకు కులాలు లేవు, మీకు మతాలు లేవు. ఈ వీధిని, ఈ దారిని, ఈ గంటని ఇవన్నిటిని పరిశుభ్రంగా ఉంచటమే మా మార్గం అంటూ మీరు ఎవరిని ఏ రాగద్వేషాలు లేకుండా ప్రతి ఇల్లు నా ఇల్లు అంటూ చేసే ఈ విధానంలో మీకు నిజంగా రెండు చేతులు జోడించి తల ఉంచి మీకు నమస్కారం చేస్తున్నా. ఈ సందర్భంగా చీరాల పట్టణంలోని శ్రీ వేదవల్లి కనకవల్లి వీరరాఘవ స్వామి దేవస్థానంలో మహాలయ అమావాస్య సందర్భంగా స్వామివారికి భక్తులు విశేష పూజలు నిర్వహించారు. చీరాల పట్టణంలోని శ్రీ వేదవల్లి కనకవల్లి శ్రీ వీరరాఘవ స్వామి దేవస్థానంలో మహాలయ అమావాస్య సందర్భంగా స్వామివారికి భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఆలయానికి పెద్ద ఎత్తున చేరుకున్న భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. శ్రీ వేదవల్లి కనకవల్లి సమేత శ్రీ వీరరాఘవ స్వామి దేవస్థానం, చీరాల, బాపట్ల జిల్లా. ఈరోజు మహాలయ అమావాస్య చాలా విశేషమైంది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులంతా కూడా అత్యధికంగా పాల్గొని స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు విశేషం ఏంటంటే, ఎవరైనా సరే పూర్వీకులు పరమపదించి ఉన్నా సరే ఈ మహాలయ యొక్క అమావాస్యలో పితృతర్పణం చేయడం వల్ల చాలా మంచిది. ఈ యొక్క అమావాస్యకి వీరరాఘవ స్వామి చాలా శక్తి సంపన్నుడై భక్తులందరి కోరికలు కూడా తీర్చే విధంగా ఉంటారు. ఈ రోజున శారీరక మానసిక రోగాలు ఎవరైనా ఉంటే, వారికి ఎవరైనా ఉంటే వాళ్ళు స్వామివారికి బెల్లం సమర్పించుకొని, అలాగే కాళ్ళు నొప్పులు కానీ, చేతుల నొప్పులు కానీ, శరీరానికి సంబంధించిన ఏ భాగాలైనా సరే నొప్పులు ఉన్నట్టయితే కడియం ధరించి స్వామివారి పూజలు పెట్టుకొని కడియం ధరించినట్టయితే వాళ్ళకి నొప్పులన్నీ కూడా నివృత్తి అయిపోతాయి. ఇది తరతరాల నుంచి వస్తున్న దేవాలయము శ్రీ వీరరాఘవ స్వామి దేవస్థానం. చాలా విశిష్టమైనది. జై శ్రీమన్నారాయణ. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. చీరాల పట్టణంలోని ఎంజీసీ మార్కెట్ ప్రాంగణంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్, ప్రజ్ఞ హాస్పిటల్ సంయుక్త నిర్వహణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నిత్య వ్యాయామం, ఆహారపు అలవాట్లు నియంత్రణలో ఉంటే గుండె వ్యాధులు దరిచేరవని గుండె వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. చీరాల పట్టణంలోని ఎంజీసీ మార్కెట్ ప్రాంగణంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్, ప్రజ్ఞ హాస్పిటల్ సంయుక్త నిర్వహణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. శిబిరంలో వైద్యులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మంజువాణి సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంజీసీ మార్కెట్ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ పేద సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైద్య శిబిరంలో వైద్యులు తెలిపిన సూచనలను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఈరోజు మనం గాంధీ జయంతి సందర్భంగా 2 అక్టోబర్న మనం ఇక్కడ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున ఒక క్యాంప్ ఆర్గనైజ్ చేశాము. మనం ఏంటంటే ప్రైమరీ ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో ఏంటంటే ఎంతోమందికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బీపీ, షుగరు అవన్నీ కంట్రోల్లో లేవు. అవి కంట్రోల్లో లేనప్పుడు మనకి ఏంటంటే డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది అవుతుంది, అక్యూట్ హార్ట్ స్ట్రోక్స్ అవి ప్రెసిపిటేట్ అవుతాయి. ఏంటంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ ఎర్లీ కంట్రోల్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఇంపార్టెంట్ అండి. అదే ఈ క్యాంప్ ద్వారా నేను కన్వే చేయబోతున్నాను. ఈరోజు మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా
మా ఎంజీసీ మార్కెట్లో చీరాల్లో ప్రజ్ఞా హాస్పిటల్ వారు కార్డియాక్ సంబంధించిన టెస్టులు అన్నీ చేస్తామనే ఉద్దేశంతో ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరిగింది. సుమారుగా ఈ క్యాంపులు ఇప్పటి వరకు 75 నుంచి 85 మంది వరకు చెక్ చేయించుకున్నారు. ఇంకేదైనా ఇబ్బందిగా ఉంటే హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించుకోవడానికి, దానితో పాటు ఓపీ కూడా ఎంజీసీ మార్కెట్ నుంచి కనుక లెటర్ కనుక తీసుకుని వస్తే ఓపీ కన్సెషన్ ఇస్తున్నారు. అట్లానే ట్రీట్మెంట్లో కూడా కన్సెషన్ ఇస్తున్నారు. కావున ఈ అవకాశాన్ని ప్రజ్ఞా హాస్పిటల్ వారు ఎంజీసీ మార్కెట్లో ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దాంతోపాటు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మా క్లాత్ మార్కెట్ టీటీఎం అసోసియేషన్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్లో ఈరోజు ప్రజ్ఞా హాస్పిటల్ వారిచే హెల్త్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఈ ప్రజ్ఞా హాస్పిటల్ గారు డాక్టర్ గారు శ్రీనివాసరావు గారు వాళ్ళ దంపతులు కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి మన చీరాల గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళందరికీ టెస్ట్ చేస్తున్నారు. మెయిన్గా శ్రీనివాసరావు గారి ఉద్దేశం ఏంటంటే కార్డియాలజీ మెయిన్. కార్డియాలజీ మన చీరాల్లో ఈ రోజు వరకు కూడా సరైనటువంటి హాస్పిటల్ సరిగా లేవు. వారు ప్రత్యేకంగా కార్డియాలజీ చీరాల ప్రజలకి ప్రత్యేకంగా చేరువడంతో వారు స్వగ్రహమైనటువంటి మనం దగ్గర గర్భంతో మన చీరాల ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో చీరాలలో ప్రత్యేకంగా ప్రజ్ఞా హాస్పిటల్ కార్డియాలజీ నిర్వహించున్నారు. ఈరోజు మన మార్కెట్లో వారి ఈ కాలేపై హెల్త్ క్యాంప్ నిర్వహించడం వల్ల మనందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. వారు మంచి సేవ చేయాలని, ఇంకా అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో కోరుకుంటూ ఈ మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ తరఫున వారికి మా అందరికీ తరఫున ధన్యవాదాలు. చీరాల పేరాలలోని గాంధీ జయంతి సందర్భంగా నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో పేరాలలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉచిత టెట్ నమూనా పరీక్ష నిర్వహించారు. నమూనా పరీక్షల ద్వారా తమ అభ్యసనాన్ని ఉద్యోగస్తులు మరింత మెరుగుపరుచుకోవచ్చని నేతాజీ సేవా సమితి పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా నేతాజీ సేవా సమితి పేరాల వారి ఆధ్వర్యంలో పేరాలలోని తేలప్రోలు వీరయ్య, వెంకయ్యమ్మ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉచిత టెట్ నమూనా పరీక్ష నిర్వహించారు. తొలుత గాంధీ మహాత్ముడు లాల్ బహదూర్ శాస్త్రుల జయంతుల సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నమూనా పరీక్షా పత్రాలు ఆవిష్కరించి పరీక్ష నిర్వహించగా ఉద్యోగార్థులు పరీక్ష రాశారు. ప్రథమ ద్వితీయ స్థానాలు నిలిచిన విజేతలకు స్టడీ మెటీరియల్ ని బహుమతులుగా అందజేశారు. సైకాలజీ మల్యాద్రిరెడ్డి పర్యవేక్షణలో కనిగిరి టీచర్స్ అకాడమీ సహకారంతో ఉచిత టెట్ నమూనా నిర్వహించినట్లు తెలిపారు. నేతాజీ సేవా సమితి అధ్యక్షులు చుండూరి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి పవని భానుచంద్రమూర్తి, కనపర్తి రామారావు, తాటికొండ రంగనాయకులు, గుప్తా కొత్త వెంకటేశ్వర్లు, మణిబాబు, కుకిలిగడ్డ చందు, గంగవరపు వరప్రసాద్, నాగరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మొదటగా ఈరోజు గాంధీ జయంతి మరియు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జన్మదినోత్సవాలకు సంబంధించి వారిద్దరికీ పుట్టినరోజు సందర్భంగా అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. నేతాజీ సేవా సమితి వారి యొక్క ఆధ్వర్యంలో, టీచర్స్ అకాడమీ కనిగిరి వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ టీవీవీ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ టీచర్స్ ఎలిజిబిలిటీ మోడల్ టెస్ట్కి వచ్చినటువంటి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఈ సందర్భంగా నిర్వహించినటువంటి వారు గత సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం ఎక్కువ మంది వచ్చారు. ఈ సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం కొంత తక్కువ వచ్చినా కూడా ఏమాత్రం కూడా నిర్వాహకుల్లో అలసత్వం లేకుండా అదే ఉత్సాహంతో, అంతే ఆ ఆలోచనతోటి వారిని భావి భారత ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దాలి అనేటటువంటి ఉద్దేశంతో, సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారి యొక్క కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ ఉన్నాను. అట్లాగే భవిష్యత్తులో కూడా వారు ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఉన్నారు. అందుకు వారికి ధన్యవాదాలు. ఇట్లాంటి సేవా కార్యక్రమాలను ఇంకా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకొని నేతాజీ సేవా సమితి చీరాల వారి ఆధ్వర్యంలో చీరాల పరిసర ప్రాంత ఉద్యోగార్థులు ఎవరైతే టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మోడల్ టెస్ట్, టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ మోడల్ టెస్ట్ పెట్టడం జరిగింది. మరి రాబోయే వారంలో వీళ్ళంతా కూడా ఆన్లైన్ మోడ్లో టెట్ ఎగ్జామ్ రాయబోతూ ఉన్నారు. మరి ఈ భావి భారత ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు ఈ పరీక్ష ఎంతగానో దోహదపడుతుందని నేతాజీ సేవా సమితి వారు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతూ ఉంది. భవిష్యత్తులో కూడా మేము
ఈ మాదిరి పరీక్షలను నిర్వహిస్తూ ఈ అభ్యర్థులను పరీక్షలకు సరిగ్గా సన్నద్ధం చేసే విధంగా వారి యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాము. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు, పీపీఈ కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ పాల్గొని కార్మికులకు కిట్లు పంపిణీ చేశారు. బాపట్లను పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ్య కార్మికులు సైనికుల్లా పనిచేస్తున్నారని జిల్లా కలెక్టర్ వెంకటమురళి ప్రశంసించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు, పీపీఈ కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ పాల్గొని కార్మికులకు కిట్లు పంపిణీ చేశారు. అనంతరం కార్మికులను పుష్పమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముందుగా మున్సిపల్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ మన సమాజాన్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల అలవాట్లు మారాలి, ప్రజల్లో మార్పు రావాలన్నారు. కాల్వల్లో చెత్త వేయరాదని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. బాపట్ల పట్టణాన్ని అద్దంలా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇటీవలి వరద విపత్తులో చిక్కుకున్న కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె ప్రాంతాల్లోని గ్రామాలకు పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు మరవలేనివన్నారు. ఈ రోజున మహాత్మా గాంధీ గారి 154వ జయంతి. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మహాత్మా గాంధీ గారు 1869వ సంవత్సరంలో జన్మించారు. ఇప్పటికీ 1.5 శతాబ్దాలైంది ఆయన పుట్టి. 1948లో ఆయన మరణించారు. మహాత్మా గాంధీ గారి గురించి మనందరం ఇక్కడ కూర్చొని ఈ విధంగా ఒకసారి స్మరించుకోవడం మనందరికీ ఎంతో సంతోషాన్ని, స్ఫూర్తిని కలిగిస్తుంది. అయితే ఆయన మరో పార్శ్వం కూడా ఆయనకు ఉంది. ఏంటి అదంటే పరిశుభ్రత. పరిశుభ్రత పాటించాలని చెప్పి తన జీవిత కాలం అంతా కూడా ఆయన దేశ ప్రజలకి బోధించారు. నారాయణ భట్టు గారు చెప్తున్నట్టు ఒక సైనికుల్లాగా పనిచేస్తున్నటువంటి సిబ్బంది, మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, గాంధీ జయంతి సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకసారి గౌరవించుకోవడం అనేది ఈ సభ యొక్క ఉద్దేశం. మీరు ఒక దైవ కార్యక్రమం అయినటువంటి వృత్తిలో కొనసాగుతున్నారు. మిమ్మల్ని గౌరవించాలి, మీకు ఎక్కడ కూడా అవమానం అనేది జరగకుండా మిమ్మల్ని కాపాడుకోవాలి. మీరు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మీ చేతులతో పనిచేస్తున్నారు, మీ కాళ్ళతో తిరుగుతున్నారు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సమాజం, ప్రభుత్వం, నాయకులు అందరూ కలిసి మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టి మిమ్మల్ని పదిలంగా కాపాడాలి. మీ ఇన్సూరెన్స్ స్కీమ్లు, మీ జీతాలు, మీ భత్యాలు, మీ కుటుంబాల సంరక్షణ మీద కూడా సమాజం మొత్తం దృష్టి పెట్టాలి. పారిశుద్ధ కార్మికుడి ఇంపార్టెన్స్ మామూలు ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే మీరు లేదే పరిశుభ్రత లేదు. బాపట్ల షాప్ లో వ్యాపారం చేస్తున్న వాళ్ళు వెళ్ళేటప్పుడు కవర్లు వేస్తే మనం పొద్దున తొడవకపోతే ఆయన పొద్దున షాప్ తీయలేదు కదా. అలాగే ప్రతి వీధిలోనూ ప్రతి చోట కూడా మీరు, మీ ద్వారా మీ సెక్రటరీ, వాళ్ళ ద్వారా మీరు వంతుల వారీగా ఒక ఆర్గనైజేషన్ గా పనిచేసే విధానం చాలా అద్భుతం. అన్నిటికీ నుంచి ఆ విధానంలో మీకు పార్టీలు లేవు, మీకు కులాలు లేవు, మీకు మతాలు లేవు. ఈ వీధిని, ఈ దారిని, ఈ గుంటని, ఇవన్నిటిని పరిశుభ్రంగా ఉంచటమే మా మార్గం అంటూ మీరు ఎవరిని ఏ రాగద్వేషాలు లేకుండా ప్రతి ఇల్లు నా ఇల్లు అంటూ చేసే ఈ విధానంలో మీకు నిజంగా 2 చేతులు జోడించి తల ఉంచి మీకు నమస్కారం చేస్తున్నా. ఈ సందర్భంగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో అక్టోబర్ నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 2న మహాలయ అమావాస్య, 3న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం జరుగుతుందన్నారు. 4న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, 8న శ్రీవారి గరుడ సేవ, 9న శ్రీవారి స్వర్ణ రథోత్సవం, 11న రథోత్సవం, 12న శ్రీవారి చక్రస్నానం, ధ్వజారోహంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వివరించారు. 13న శ్రీవారి బాగ్ సవారీ ఉత్సవం, 28న సర్వ ఏకాదశి, 31న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పంగులూరులో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పర్యటనలో భాగంగా మంత్రి గొట్టిపాటి లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు.
పింఛన్ల పంపిణీలో ఏపీ ఇతర రాష్ట్రాలన్నింటికీ ఆదర్శంగా ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని జే పంగులూరులో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పర్యటనలో భాగంగా మంత్రి గొట్టిపాటి లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పింఛన్ల పంపిణీని అడ్డం పెట్టుకుని గత పాలకులు రాజకీయ లబ్ధి పొందాలని చూశారని విమర్శించారు. జగన్ రెడ్డి పింఛన్ 1000 రూపాయలు పెంచారంటే 5 ఏళ్లు పట్టిందని, కానీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి నెల నుంచే 1000 రూపాయలు పెంచిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి 2 కళ్లన్నారు. ప్యాచ్ వర్క్ చేయకపోవడం వల్ల ఇప్పుడు మనం వచ్చాం ఈ పొంగులూరు రావడానికి డబుల్ రోడ్ వేసాం. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు తర్వాత 5 సంవత్సరాలు మెయింటైన్ చేయడం వలన పెద్ద గుంట పడిపోయి దాదాపు కోట్లాది రూపాయలతో డబ్బులు వెచ్చించి చేయించిన రోడ్డు కూడా ఇవాళ గుంటలమయమైపోయింది. వాటన్నిటి కూడా ఇమీడియట్గా ప్యాచ్ వర్క్ చేయమనం ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే ముందు రోడ్లన్నీ కూడా ప్యాచ్ వర్క్ చేయాలన్నారు. ఆ భాగంగానే అది కూడా తొందరలోనే ప్యాచ్ వర్క్ చేపిస్తాం. ఈ గ్రామంలో పొంగూరులో దాదాపు 950 మంది పైన పెన్షన్స్ ఇస్తా ఉన్నాము. పొద్దునే వాళ్ళ ముఖ్యమంత్రి గారు నిర్ణయం ప్రకారం ప్రతి నెలలో కూడా ఏదో ఒక గ్రామం వెళ్ళి పెన్షన్లు ఇచ్చి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోమని చెప్పడం జరిగింది. ఇవాళ పొంగూరు బీసీ కాలనీలో పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ పెన్షన్లు ఇవ్వడమే కాకుండా ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కాలనీ వాసులు దాదాపు సిమెంట్ రోడ్లు ఇవన్నీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. 4-5 పదార్థాలు అన్నీ కూడా 30 లక్షల రూపాయలతో శాంక్షన్ చేయించాం. ఒక కమిటీ హాల్ అడిగారు, వాటిని కూడా శాంక్షన్ చేపిస్తాం. తొందరలో పనులు స్టార్ట్ చేపిస్తాం. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో గత 4-5 రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు రాబోయే 3 రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉండనున్నాయో వెల్లడించింది. మేరకు అమరావతి వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. గురువారం శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా బుధవారం గురువారం శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ బుధవారం గురువారం శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక ఇవాళ ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తలు నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలు పరిశీలిద్దాం. ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. తమపై క్షిపణుల దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలకు దిగింది. తమ సుప్రీం లీడర్ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించింది. అనంతరం ఇజ్రాయెల్ వార్నింగ్ కు ఇరాన్ ధీటుగా బదులిచ్చింది. ఇజ్రాయెల్ దాడులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. ఇది శాంపిల్ మాత్రమేనని, అసలు దాడులు త్వరలోనే ఉంటాయని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ హెచ్చరించారు. తమ దేశాన్ని కాపాడుకోవడానికి దేనికైనా సిద్ధమని ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టయింది. 500 కిలోల కొకైన్ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విలువ 2000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ కేసులో 4 నిందితులను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. పక్కా సమాచారం మేరకు స్పెషల్ టీమ్ సౌత్ ఢిల్లీలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 560 కిలోలకు పైగా కొకైన్ను స్వాధీనం చేసుకున్నామని, మార్కెట్లో 2000 విలువ గల కోట్లుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. ఇటీవలి పోలీసులు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని 2 ఆఫ్ఘన్లను అరెస్ట్ చేశారు. ఇద్దరు నుంచి 400 గ్రాముల హెరాయిన్, 160 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ముఠా గుట్టు రట్టయింది. గాంధీ జయంతి సందర్భంగా ఏపీలో బుధవారం నుంచి చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా చెత్త పన్ను వసూలు చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిశగా అందరూ ముందుకు వెళ్లాలని సూచించారు. 2029 కల్లా ఏపీ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా కావాలని పిలుపునిచ్చారు. మచిలీపట్నంలోని నేషనల్ కాలేజ్ ప్రాంగణంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో రోడ్లపై చెత్త ఉండకూడదన్నారు. చెత్త పన్ను రద్దుపై కేబినెట్ తీర్మానం చేస్తామన్నారు. పింగళి వెంకయ్య పేరు మీదుగా వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ BMW మోట్రాడ్ భారత మార్కెట్లో తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ CE02 మోటార్ సైకిల్ ఆవిష్కరించింది. దీని ధర
4.5 లక్షలు పలుకుతోంది. BMW CE4 కంటే చౌకగా BMW మోటరాడ్ ఆవిష్కరిస్తున్న తొలి ఎలక్ట్రిక్ 2-వీలర్ ఇది. మ్యూనిచ్ లో BMW మోటరాడ్ BMW CE02 మోటార్ సైకిల్ ను డెవలప్ చేసింది. భారత్లో భాగస్వామ్య సంస్థగా టీవీఎస్ మోటార్ కంపెనీ సహకారంతో హోసూర్లో BMW CE02 మోటార్ సైకిల్ తయారు చేస్తున్నారు. LED లైటింగ్, ఫ్లాట్ సింగిల్ సీట్, బ్యాటరీ, బ్లాక్ బాడీ పానెల్స్ విత్ బ్లాక్ సీట్స్ విత్ బ్లాక్ అండ్ వైట్ బాడీ డెక్కల్స్, సీట్లపై వైట్ టీల్ స్ట్రైప్స్, ఫ్రంట్ లో గోల్డ్ అండోజ్డ్ ఫోక్స్ ఉంటాయి. స్పీడ్, బ్యాటరీ లెవెల్, రేంజ్ అండ్ రైడింగ్ మోడ్లో తదితర వివరాలు తెలిపేందుకు 3.5 ఇంచెస్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. సర్ఫ్, ఫ్లో రైడింగ్ మోడ్స్లో లభిస్తుంది మోటార్ సైకిల్. ప్రపంచ నంబర్ 1 టెస్ట్ బౌలర్గా భారత ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. ఇప్పటి వరకు నంబర్ 1 స్థానంలో కొనసాగిన టీమిండియా స్పిన్నర్ను వెనక్కి నెట్టారు. ఇటీవలి బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన మిస్టరీ బౌలర్ బుమ్రా నంబర్ స్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ బుధవారం టెస్ట్ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. ర్యాంకింగ్స్ లో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం ర్యాంకులను మరింత మెరుగుపరుచుకున్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణకు సీడ్ బాల్స్ ఎంతగానో దోహదపడతాయి. సీడ్ బాల్ ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా 20,000 సీడ్ బాల్స్ ను జిల్లా అటవీ శాఖ అధికారికి అందజేసిన వాసవి క్లబ్ ప్రతినిధులు. పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు మరువలేనివి. బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. చీరాల వీరరాఘవ స్వామి దేవస్థానంలో ఘనంగా అమావాస్య పూజలు, పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.